డియర్ ఈ వయసులో పోరగాలు ఎట్లుండాలంటే దానికి నేను చెప్తాను ఉండరా కాక పక్క జరుగు. అరే సీనా, ఏ వయసులో ముచ్చట ఆ వయసుదేరా. కాలేజ్ చదువుకుంటూ కూడా ఒక్క పూరన్నా నీ పొండలేకపోతే గిట్లనే ఉంటది. నువ్వు కూడా నా లెక్క లవ్లో పడరా, మంచిగుంటది. అరే దూరం పోరా. ఇంకొక జంట ఒక్క జంటను కలిపితే నా సెంచరీ పూర్తవుతుంది. జీవితంలో నవరసాల్లో శృంగారం అతి ముఖ్యమైనది. నీరసం రానంత వరకు శృంగారాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, అనుభవిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి. అదిగో మాటల్లోనే ఓ ప్రేమికుడు వస్తున్నాడు. ఈ దెబ్బతో సెంచరీ ఖాయం. నమస్తే సారు. నీ వాడకం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్ చేసి సెకండ్ హాఫ్ కలవగట్టు గడిపేశావు. ఈ ఆఫ్ల గోలేను సార్, నాకేం సమయం లేదు. ఓ క్వార్టర్ కొడితే హాఫ్ సంగతి చెప్తాను. ఇక ద్రావకం కాదు, ధనం. ధనం మూలం ఇదం జగత్. సమజైంది తీసుకో. ఇప్పుడు చెప్పు రాప్ సంగతి. క్లైమాక్స్ కొంచెం దూరంలో ఉన్నావు. నాతో నీకేం పని? అరే జరుండు సారు. ఇగో అర్జెంట్కి పోరగానికి ప్రేమ సలహాలు చెప్పి ఈయన ప్రేమ బండిని పట్టాలెక్కించి ఉరికియాలే. కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉగ్గుపాలతో ప్రారంభించాలి, లేకపోతే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. తాళపత్ర గంధాలు తీయాలి, వాటిని తిరగేయాలి, వాటిని దుమ్ము దులపాలి, నా దమ్ము చూపించాలి. సారు ఇప్పుడు నువ్వు ఆ దుమ్ము దులిపితే ఇంకా దుమ్ముకి ఇట్లా తుమ్ములు అత్తే 14 రోజులు క్వారంటైన్ అంటారు. నీకు దండం పెడతా, నువ్వు అది చెప్పు సారు. మదనోన్మత్త కావ్యంలో కొన్ని సూత్రాలకి కట్టుబడి ఉండాలి. ఉండగలడా? పెళ్లిలో కదా సార్ సూత్రాలు కట్టేది, మతానిప్పులు లేవు. ఓరి ఓరి ఓరి, పెళ్లి ముహూర్తం పెట్టకుండా గర్భాధానం ఎప్పుడు అన్నట్టు నీలాంటాడు. అలా ఉంది వ్యవహారం. శోకంలోంచి శ్లోకం పుట్టి రామాయణం అయింది. ఇప్పుడు నవ్వులోంచి లవ్వు పుడుతుంది సీను. అదే ఆ నవ్వే నిన్ను ప్రేమలో పడేస్తుంది. అదే మన్మధుడు చెప్పిన చిట్కా. సమజ్ కాలే. సమజైతే నీకు పాడి జంట దొరికేది బడుద్దాయి. ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆ తర్వాత ప్రేయసికి నవ్వడం అలవాటు పడి ప్రియుడిని చూడగానే నవ్వుతుంది. ఇప్పుడు అర్థమైంది, నవ్వుతూ బతకాలే, నవ్విస్తూ బతకాలే. మామ జల్దీ అర్థమైంది, నడు జల్దీ నడు. పాఠం పూర్తవకుండా ప్రాక్టికల్స్ లోకి దిక్కూడదురా. సీను ఆగు. ఏందత్తా, ఏం కావాలి? నువ్వే కావాలి. మీ మామ ఊరెళ్ళిండు. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయంగా ఉంది. తోడుగా పడుకోవచ్చుగా. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాలే. లేదత్తా, నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సీను. బాయ్. నా సైకిల్ జాగ్రత్త అన్న. అట్లనే తమ్మి. ఏముందిరా పోరి, సంత్రకాయలుగా నిగనిగలాడుతూ ఊర్లోకి కొత్తగా దిగిందా? రే మళ్ళీ నేను బస్సులో వస్తాలేరా. నువ్వేడికిరా, నీ బస్సు వెనకాలత్తాంది, దాంట్లోనే పో. అమ్మని ఈ పిల్ల మళ్ళీగా నవ్వరా. పెదంపేట్
ఓ పెద్దవా, పెద్దంపేట్. పీకనికి ఆకులు లేవు గాని ఏతులకేం తక్కువ లేనట్టు ఈ నేషాలకి ఫుడ్ బోర్డింగ్ సోకొకటి, పోతున్న బస్సుని ఉరుక్కుంటే ఎక్కుడు తప్ప మామూలుగా ఎక్కడీడు. నాటుకోడి ఏమున్నాయిరా? ప్రేయసిని ప్రియుడు వాక్చాతుర్యంతో నవ్వించాలి. ఆహా, వేకోడ్లు ఒక్కదానిని పడేయాలి. ఒక్కటైనా పడి ఉంటది. నా పేరు సీను. ఎందుకు చెప్పిండు? మధ్యలో దాన్ని కమ్మితే కంప కింద గుడ్డే. మీ పేర్లు చెప్పరా? నవ్య, దివ్య, భవ్య. నేను పక్క ఊర్లో చదువుతున్నాను. ఒసే పంది మొహం దానా, వాడేం నీ బావనా? అడిగిండని ఆగకుండా పేర్లు చెప్తాను, సిగ్గు లేదు? పోయి అడ్రస్ ఇచ్చిరా, ఇంటికి వచ్చి ఆయన అవుతాడు. సిగ్గుదేనికే? అయినా తలదించుకొని నడుచుకుంటా పోతే మన మాడోళ్ళమని మనకు తప్ప ఇంకొవ్వరికి చెప్పినవుతి మూసుకొన్నాడు. వస్తాయి. సీఎం రోడ్డు మీద పోయేటప్పుడు సెక్యూరిటీ కాన్వాయ్ ఎట్లనో మనం రోడ్డు మీద నడిచేటప్పుడు ఈ కాలేజ్ లో చదివే అవలగాలు గట్లన్నమాట. అచ్చా గట్లనా? అయినా మనకు పెళ్లిళ్ళు అయినాక ఎవరినైనా చూస్తామా ఏంది? ఏమనున్నా ఇప్పుడే కదా. నవ్య, భవ్య, దివ్య. ఈ భవ్య నవ్య దివ్య లుల్లేంద్రా. ఫస్ట్ చాయ్ తాగు. నీ జరుగు మామ జరుగు. ఆ ముగ్గురమ్మల్ని తెగ చూస్తాండ్రు. చూస్తారా? ఆలదేం పోయింది, అట్లనే చూస్తారు. జరుగు. అమ్మా అని చూస్తే నీ కలిపొత్తాంది ఏందిరా? అమ్మా పిల్ల కావాలి, ప్రేమ కావాలని నీ కూడా కూస్తాంది ఏందిరా? అమ్మా ఆడొక్కసారి ఎక్కి దిగి మొసపోసుకుంటా కాళ్ళని గుంజుతున్నాయి అంటాడు. గసంటోనికి ప్రేమ పోరి దిక్కు ఎక్కడ గుంజుది? నా కోళ్ళు ఇంకా రావేంది? మన సెక్యూరిటీ కాన్వాయ్ వచ్చింది. నేను చెప్పినవుతి మూసుకొన్నాడు. నాది మూసే ఉంది, నీ టాక్సీ ఓపెన్ అవుతుంది. అందరుగా వచ్చింది దిగురి. జల్లెక్కులమ్మా. రైట్. ఏమనుకుంటాను? పిల్ల కావాలరా నీకు? ఏమ్రా మా ఊరు పిల్లనికే పడతావురా? అన్నా వాడు కాదన్నా వీడు. ఇంతంత లేవు. పిల్ల కావాలరా నీకు? రే ఎవడన్నా మా ఊరి అమ్మాయిల జోలికి వచ్చిండంటే ఒక్కలిడిచి బొందలు పెడతా. జర్రా. సారీతమ్మా, ఏమనుకోకు. సారీ చెప్తే గుడ్లూరు మీ చూస్తావేమరో, గొంతులో కొడతా ఏమనుకుంటున్నావో? అరే ఇడిసే అన్న, ఆయనకి ఈ పాటికి అన్నీ దడిచిపెట్టిద్దా. ఊరిని కమ్ముదాం అనుకుంటే మందలకి వచ్చి కుమ్మిండు కదరా. మల్లిగడ పూరిని ఇట్టపడేసి ఉంటాడు. అన్నీ ఉంగబెట్టి తన్నే ఉంటారు. రేయ్ ఆడిపిల్ల వెనకబడాలంటే
ఇక రమ్మన్నుండాలే, ఈ పండ గట్టిగుండాలే. ఇగో నా పెళ్ళాన్ని ఎత్తుకపోయినప్పుడు ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. పో, ఒక్కొక్కడిని ఇరగది. రేయ్ నా పాటికి నేను బస్సులో వెళ్తుంటే నన్నే కొడతారా? అక్కడే తప్పైందని చెప్పినా కాదురా, పుడింగాని లేక మా ఊరికే వచ్చినావా? ఏయ్ పుడింగ్ అన్నేరా. ఏయ్ తప్పించుకున్నారా యాదవా? మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంరా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదండ్రా. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సీను నువ్వు ఇలా రా. సీను నువ్వు కిక్ కొట్టు, బ్లాక్ చేయటం నేర్పిస్తా. సరే మాస్టర్. కిక్ కొట్టు. సీను కిక్ కొట్టు. రెడీ మాస్టర్. ఇదే చేత్తో 20 మందిని కొట్టిండ్రా. ఏరా అలా చూస్తున్నారు అందరూ? సీనుకి చప్పట్లు కొట్టండి రా. ఏమైనా కిక్ హైలైట్ కొట్టావురా. నేను కిక్ కొడతా, నువ్వు బ్లాక్ చేయి. ఓకే మాస్టర్. ఏం సీను బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయావేంటి? నొప్పిగా ఉందా? నువ్వు వద్దులే. అరే మీలో ఎవరైనా రండిరా. అయ్యో మాస్టర్ ఇజ్జత్ తీయకండి. నేను రెడీ మాస్టర్. నేను రెడీ మాస్టర్. మీ పొజిషన్ తీసుకోండి మాస్టర్. అరే మన సీనియర్ కరాటే నేర్తాండ్రా. అవును రో. కావాలని కొడతావురా? చూసుకున్నా పారా. కొడక నువ్వని తన్నిందని కావాలని 2 సార్లు తన్నిండ్రా. అబ్బా మా అన్నగాని చెప్పిందంటే ఆడిని నడి బజార్లో అంగబెట్టి తంతాడు. నువ్వు తన్నులు తిన్నా అడవైదు అంతాడు. ఊకోరా. అయినా అయిపోయిన దానికి చారాటం ఎందుకు రమ్మరా నీకు? అరే సీనా అమ్మాయిలు రా. నీ అబ్బా నాకే అబద్ధాలు చెప్తారా మిమ్మల్ని. సొంటి కంట్లో పెట్టినప్పుడు మంటగానే ఉంటుంది, తర్వాత చల్లబడి కంటి రోగం కుదురుతుంది. ప్రేమ పాఠాలు కూడా అలాంటివే. అంటే ఇప్పుడు మా సీనియర్ కంటే నువ్వు సొంటి పెడతావా? ఎప్పుడు ఏం చేయాలో నా ప్రేమ గీతలో మొదటి అధ్యాయంలో క్లియర్ గా రాశాను. మా సీనియర్ గారి పరీక్ష కాకుండా లవ్లో పడేటట్టు పర్ఫెక్ట్ అడే చెప్పాలి. డబ్బు దక్షిణ ఇవ్వందే లైట్ వెలగదు. నేను ఎరిగిపిస్తా కదా. ఇగో ఇప్పుడు రేట్లు పెరిగాయి, జిఎస్టీ కూడా పెరిగింది. ఈ దక్షిణతో లైట్లు వెలగవు. అవన్నీ మాకు తెలివై ఉన్నాయన్నీ ఇచ్చినాం, కుదరదంటే పోతాం. తొందరపడుకు, కుదుర్చుకోవడం మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు వెలిగిందా? స్విచ్ వేసావుగా, ఇప్పుడు లైట్ వెలుగుతుంది. బొగ్గును మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, అదే చల్లారిన తర్వాత ముట్టుకుంటే మసంటుకుంటుంది.
అదే మణిని ముట్టుకున్నా పట్టుకున్నా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. మా క్లాస్లో మనీ అని పోరింది సారు, దాని లైన్లో పెట్టమంటారా? అమాయకుడా, పేరుని బట్టి ప్రేమించకూడదు, ప్రేమించే వాళ్ళ మనసును బట్టి మసులుకోవాలి. మనసులు కలవాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నీ ప్రేమ రహదారే, లేకపోతే ముళ్ళదారే. గారు ఆధారేదో మీరే కదా సారు. దారి చూపించడమే గురువు బాధ్యత. ఆ దారిలో నడుచుకోవడం శిష్యుడి కర్తవ్యం. నీ నెత్తి మీద ఏదో ఉంది. ఏం లేదు సారు. సామెత చెప్తున్నాను సీను, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటి తీసేయమన్నట్టు వెనకటి నీలాంటి వాడి. సరే ఇలా రా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? గప్పుడప్పుడు వెళ్తాను సారు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సీను? మల్లిగాడు సారు. మల్లిగాడు నజ భజ జజరా మత్తేపం. ఆ మల్లిగాడికి ఎవరైనా లవరుందా? ఉంది సారు, రమాదేవి. ఓ రమాదేవి. రమాదేవి 4 × 4 = 16. రా సోమ, మా మంగళ, దే బుధ, గురు 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 అన్నాడే ఆ రామాదేవి తప్పకుండా నీకు లవ్ లో హెల్ప్ చేస్తుంది. గో హెడ్, వెళ్ళు 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 వెళ్ళు, వెనక్కి తిరిగి చూడుకో, వెళ్ళు వెళ్ళు. రామామ జల్దిరా. పెద్దంపేట ఓ పెద్దవా, పెద్దంపేట వచ్చింది దిగు. అరే బుక్కా సీట్ లేరా, ఎవరు నత్తే లేపేయి. ఏం చేస్తున్నావు నువ్వు? బుర్ర లేదా నీకు? పడితే సత్తావు. ఇందారం దిగురు జల్ది దిగురి. అమ్మా కత్తి ఖతర్నాక్ ఫిగర్ రా. రైట్ పోనీయవా. ఒరే నీ ఏతులు కాకపోతే ఇట్లా మనూర్లోనే దిప్పుడేందిరా? తొందరగా పోనీరా, ఎవరైనా చూస్తారు. ఎవరన్నా చూడాలి, మీ అయ్యకి చెప్పాలి, అప్పుడు జామ్ అంటూ మన పెళ్లి జరగాలి. అందుకే తిప్పుతున్నానే. మస్తు తిప్పినావు గాని మా అయ్య పెళ్లి చేసే రకం కాదు, తోలొల్చే రకం. మామ నమస్తే. నీ అయ్యా నీ ఏషాలు పోనీరా ముందు. ప్రేమ పిచ్చిది, ప్రేమ గుడ్డిది. చిచి బాలే. ప్రేమేనా ప్రాణం, ప్రేమేనా సర్వస్వం. బచ్చా అస్సలు బాలే. ఓ పోరి, నా గుండెల్లో నీ గుడి కట్టిన, నువ్వు ఎస్ అంటే నీకు పూజ చేస్తా. ప్రేమించడము వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. ఎస్. బస్ వచ్చిందిరా, అమ్మాయిని చూద్దాం పదండి. దిగినాక ఎక్కువమ్మా. ఏడుందిరా పోరి. రేయ్ ఆ బస్సు కాదురా. ఏరా సీనా, ఈ సరణ చెప్పిన పిల్ల బరాబరేనారా? గంత కిరాకుంటదారా? కిరాకుంటదో కసక్కుంటదో. అరే వారి చూసుడుగానే ఆగిందా, ఏమన్నా గదిలిచ్చినవా? అడుగుడెందుకురా, ఆడేం కదిలిస్తాడో చూద్దాం. ఆగురి. చూద్దాం. ఆ పెద్దంపేట్ దిగురే. ప్రేమ
మాటలతో చెప్పలేవా, చెంత చేరి ఊసులన్నీ పంచలేవా, చూపు చూపు కలిసినాక మౌనమేలా, నీ మనసులోని భావాలు పంచవేలా, నేనేమి చేస్తున్న ప్రేమ నా గుండెల్ల నువ్వే మావా. ప్రేమించడం ఓ వరం, ప్రేమించకపోవడం ఓ శాపం. అబ్బబ్బా, నా పోరి నవ్వుతే ఏముందిరా ముబాకర్. ఏముంటదని కా సూద్దరంగా అడిగితే ఆడేం చెప్తారా, కనిపించకుండా ఇకిలించుడు తప్ప. అరే సాంబా, నువ్వు చెయ్యి మంచిగా కడుకుంటే గా యాపోళ్ళు ఇరువురా. చీ బలెటోరు చెప్పిన నువ్వు ఆగురా. అరే దాసు నువ్వు ఇరువురా. అదే పని చేస్తాన్రా. అరే ఈ గబ్బుగని చేతికంత అదే ఉన్నది రో. ఎందుకనే రోజు రోజుకి ఇంతగానం నచ్చుతున్నావు? ఎందుకంటే ప్రేమ అంట. ఆ సినిమా మనం చూసినాం కదనే, మళ్ళా పడ్డదా మన టాకీస్లా? అయ్యో పిసనా బంగారం, నిన్ను నా గుండెల్లో ప్రాణంగా పెట్టుకొని ప్రేమిస్తున్నా అని చెప్పినారా? అయ్యో నొచ్చిందా? ఏయ్. టికెట్ టికెట్ టికెట్. అబ్బా సంజయ్ సయ్యానలే కానీ టికెట్ ఏందిరా, మంత్లీ పాసే ఇప్పిస్తా. ఇలాంటి పిల్ల నిజంగా సై అంటే పాస్ అయిందిరా, పర్సనల్ గా బస్ వేయించాలరా. మనువాడుకుందాము రామల్లా. ఏమ్రా గుస్సగున్నవు? అరే నా పిల్లని బస్సులో బనాయించిన వాళ్ళ బద్దలు భాషంగాలు చేయాలరా. అవునా? ఎవరు రాడు? రా పోదాం. పడుండ్రా. చూడవే. ఏంటే కొట్టుకుంటున్నారు? తెలియదు. నన్ను కమెంట్ చేసినందుకేనా? కళ్ళు ఏమి కళ్ళంటే తెల్లగళ్ళు, ఆ పోతాడు ఆ పోతాడు ఎక్కి దించిన పొతుగాటి కళ్ళు, మనం దాగే తెల్లగళ్ళు. ఏం చెప్పినవరా బై? ఇప్పుడు చూడు. గుడాలే కుసా. అరే పాడతలేనురా బై, గుడాలు మంచిగా ఉంటాయని చెప్తున్నా. ఇకదే తిను.
టికెట్ టికెట్ ఏ బాబు టికెట్ ఏ బాబు నిన్నే టికెట్. ముందు టికెట్ తీసుకురా నాయన, చూసుడు తర్వాత గాని. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? హే రమాదేవి ఎటుపోతానురా? కొంపదీసి లేచిపోతానులే ఏంది? అదేం లేదురా, మీ ప్రేమ కథ ఎట్లా నడుతుందో చూద్దామని మేము వస్తామంతే. అన్నా జూనియర్ కాలేజ్కి టికెట్. అమ్మా ముందున్న వాళ్ళు టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌడ్ కాలేజ్కి ఒక టికెట్. ముందు చెకింగ్ ఉంది. టికెట్ టికెట్ అన్న గౌట్ కాలేజ్ ఒకటి ఇవ్వండి. టికెట్ టికెట్. ఈ లోకాన్ని వదిలేసి ఎక్కడికో పోయినట్టున్నారు కదరా. అవునవును, ఆ పిల్లని చూసినప్పుడు నువ్వు పోతలేవా? సరే గాని ఇంతకు మాట్లాడినావా లేదా? ఇంకా లేదురా, తను చూస్తా అంటే ఏం మాటలు ఎత్తలేవు. అట్లనే అనిపిస్తుంది గాని ముందు నీ ప్రేమ గురించి చెప్పు సీను. అవునరా, ఇసొంటి విషయాల్లో తొందరపడకపోతే ఆ పిల్ల తుర్రుమన్నా అనొచ్చు. అసలే ఆడోళ్ళని నమ్మలేం. అవునా? నిన్ను ఆపు, సంపేతావింది వాడిని. రేపు వెళ్ళి సంధ్యతో మాట్లాడుతానులేరా. సంధ్య, నువ్వు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం. సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే నాకు కష్టం. సంధ్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏ సంధ్య, నీ లవరే ఇదేంది పట్టి చూపడిపోతుంది? ఈడేందే మన కాలేజ్కి వచ్చిండు? ఏమోనే. నువ్వేం సపోర్ట్ చేయకు. అలాగే పోదాంపా. సంధ్య, హే సంధ్య. ఏం సంధ్య పిల్ల తాండ వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 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 అన్నేంది? నీకు దండం పెడతా, నన్ను వదిలే అన్నా ప్లీజ్. ఎందుకలా అన్నావు? వన్ లవ్ చేసినావు కదా. ఏమోనే, వాడుండి అట్లా దగ్గరికి వచ్చేసరికి ఏం అర్థం కాలే, భయం వేసింది. అన్నానా? అన్నేంట్రా? అన్నంటదా? అంటే అన్నది కనుక దాగి చల్లబడరా. మంచిగా ఉందిరా. ఏయ్ ఏందిరా నువ్వు నన్ను చల్లబడమంటావు ఏందిరా? అరే సీనా, ఇసోంటి అయినప్పుడు మా మీద ఎగురుడు కాదు, ఆ పిల్ల కోసం బాధపడాలి. బాధపడాలా? అది ఎట్లుంటది? ఎట్లుంటది ఏందిరా? ఏడువాలే, తిండి మానేయాలి, కళ్ళు తాగాలి, పోరు వేయిందట, నీ లోకమే వేరు కావాలి. అవునరా, ఈడి చెప్పింది నిజమే.
అట్లా అయితేనే అన్నా అని పోయిన దానికి అయ్యో నా కోసం గింత బాధపడతాండా అని వెనకకి తిరిగి రాబోద్ది అవుతుంది. అయితే ఇప్పుడు బాధపడమంటావు. ఎగ్జామ్ బాగానే రాసిన, సారే మార్కులేలే. మా అమ్మకు చెప్తే నన్నే తిడుతుంది. నేను సంధ్యను మనసారి ప్రేమించిన, ఆఖరికి అన్నాన్ని పిలిచి వెళ్ళిపోయింది. నేను బాధపడతా అంటే నీకు నవ్వుతుందా? ఇదేం బాధరు? అందుకని నీ ప్రేమ బేతాళ్ళ చెట్టెక్కింది. ఇగో మా సీనిగా నలుగురులా మగవానిది మోనగాది అనిపించాల. మీ వాడిని లైన్లో పెట్టడానికి తాళపత్ర గ్రంథాలు ప్రేమాద్గీతలు అక్కర్లేదు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. అంటే రక్త మార్పిడి అవయవ మార్పిడికి ఇట్లా చేయాలా సారు? ఇప్పుడప్పుడే ఏం అవసరం లేదు. ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఈసారి వెనక ముందు చూసి కంగారు పెట్టకుండా ఆ పోరికి ఐలో చెప్పనా సారు? అన్నా అన్నాక ఆ పోరు నీకు పడదు. పువ్వు పూజకే పుట్టాననుకుంటే పడక మీదకి రాదు. చూడు సీను, చేతిలో బ్యాట్ ఉండగానే సరిపోదు. బాలుని ఎలా కొట్టాలి, వికెట్ని ఎలా కాపాడుకోవాలి, పిచ్చిని బట్టి టెక్నిక్ మారుస్తూ ఆడాలి. పిచ్చి బాగా ముదిరింది సార్ మా సీన్ గారికి. సీను ఇలారా. ఇప్పుడు టెక్నిక్ బాగా మారింది. ఈ బటన్ నొక్కితే పోరులు నీ చేతుల్లో ఉంటారు. అప్పుడు నీకే పోరి కావాలంటే ఆ పోరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అగో ఊర్లో ఉన్న పోరినే పడేలేడాడు, యాడ్లో ఉన్న పోరిని పడేసి అయితే సర్వంతోటి. సాంబా, అలా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. సీను, నీ జీవితం అంతా ఈ పెట్టెలో ఉంది. అగో పెట్టెల బట్టి అక్కడ కొట్టబాట్ల. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. సీను, నీ ఫోటో, నీ ఎత్తు, నీ వెయిట్, అట్రాక్టివ్ విషయాలన్నీ దీంట్లో పెట్టి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు. రెస్పాండింగ్ పోర్ని నేను టెస్ట్ చేసి సెలెక్ట్ చేస్తాను. అంటే ఓపెనింగ్ బ్యాటింగ్ నువ్వే చేస్తావా సార్? ఊరి అప్రాచుడా. కోచ్ ఎప్పుడు ఫీల్డ్ లో దిగి బ్యాటింగ్ చేయడు, బయట నుండే సలహాలు ఇస్తాడు. థర్డ్ మ్యాట్రిక్ ఏం సారు మీరు చెప్పండి? నీ చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న పోరిని చూసి లవ్ లో పడేయాలి. రాష్ట్రుడా, అది నా పుట్టింటికి వచ్చిందిరా దౌర్భాగ్యుడా. చూడు ఇటు చూడు, ఇదిగో పాఠం పూర్తవకుండా అటు ఇటు చూసావో దెబ్బతింటావు, జాగ్రత్త. పెళ్లి కావలసిన వాళ్ళు, లవ్వర్స్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళ వివరాలు దీంట్లో పెడతారు. ఆయన కూడా క్వార్టర్ అంట అక్కర్లేదు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఇవ్వాలి. ఇంకేం జాగ్రత్త చెప్పింది సార్ మీ గురువు? పోరికి ఎప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. గవేం కార్డులు? అరే ఆయన దగ్గర పోస్ట్ కార్డు కొనికే పైసలు లేవు. సరే ఇటు చూడు, పోరులతో చెరువుల దగ్గర, దిగుడు బావుల దగ్గర కబుర్లు చెప్పకూడదు. ఎందుకు సారు? ఎందుకంటే దానికి ఆవేశం వస్తే దూకుతుంది, కోపం వస్తే నేను తోస్తుంది. అయ్యో, బాయిల దూకుటే సారు. ఈడంచి మేలంచమన్నాడు మా గోగుల్ గురు. ఏ బటన్ నొక్కితే గే పోరి వస్తుందో నాకు తెలుసు గురుగారు. తొందరపడి ఒక్కరా యూస్లెస్ లో నీ ఫీడ్ చేసిన డేటా అంతా డిలీట్ అయిపోతుందిరా. సారు ఏ పని ఎట్లా పట్టాలి, ఇంకా మిషన్ ఏడొత్తాలి, మొత్తం మా సీన్ గారికి ఎరికైపోయింది. అరే జంప్. ల్యాప్టాప్ పట్టుకుంటావేంట్రా? చాలా ఖరీదైందిరా బాబు. గోవిందా గోవిందా, గూగుల్ గురు గోవిందా, నా ల్యాప్టాప్ గోవిందా, నా పైసలు కూడా గోవిందా గోవిందా గోవిందా. అరే సీనా జల్ది వస్తారా, పూర్లను చూద్దాము. మామా ఏ బటన్ నొక్కినా వస్తలేదు మామా. నీ అమ్మ బుద్ధి లేదరా నీకు? గీదానికి లేకపోవచ్చున్నావురా, ఇంకా నయం ఊరికి వెనక తీసి ఇచ్చేది పోతుండే. అరే మడత పెట్టి వెనకటికి చెడ్డీ జారిపోతుందిరా చిన్నోడా, మొల్లారం కట్టుకోమంటే గోడ కొట్టిన మొలకు దారం ఎతికిండంట. ఏ నీ అవ్వ, ఇయ్యలగానే నేను ముక్కలు నరకపోతే నా పేరు లింగడే కాదు, లింగడి ఆరాటం. ఏమన్నా చూస్తే ఓ ఈ పోటుగాడు ఈ ఆట నొక్కుతాడని కొడుకు రాగల్లా, తాగుడు ఏదో ఒకటి ఒర్రుడు. అవ్వా ముసలోడా, మొన్ననే అరా కంటవేలు పథకం కింద కళ్ళద్దాలు ఇప్పించింది. పెట్రోల్ లేదు, పాడలేదు, బట్టలని నష్టం చేస్తావు. రేయ్ చెడ్డి నాది. మొన్న నాది వేసుకున్నావు, నేను అడిగినారా?
ఏదావా నువ్వు ఇలా ఉండకు సీను. ఏది జరిగినా నీ మంచికే. అయినా గాలి కాకపోతే ఇంక అమ్మాయిలే లేనట్టు ఏంది ఇది? అవునరా, భూమి మీద ఆళ్లే ఉన్నట్టు పక్కూరు దాకా పోయిన వారి మన పక్క గలీలోనే 10 మంది పోరీలు ఉన్నారు. ఒక్కసారి బండి మీద అటు ఇటు ట్రిప్ కొట్టినామంటే టిప్పర్ లారనిక పొగొచ్చినట్టు ఆళ్లే ఉరికత్తారా. చెప్పినవది. నువ్వు ఆయన మాటలు వినకు సీను. ఒక్కసారి ప్రేమ పుడితే అది సొంత వాళ్ళ కోసం ఎదురు చూస్తానే ఉంటది. నీ సొంతమయ్యే అమ్మాయి నువ్వు పిలవకున్నా నీకోసం అత్తది సీను. ఏం సంధ్య? అన్నా ప్లీజ్ అన్నా. సీనుగా ఏమైందిరా సీనా? తాళాలకేమన్నా పోదావా? అరే ఆపరా, ఆడసలే పిల్ల దూరం అయిపోయిందని అదైపోతాండే. ఛీ దీనమ్మ, ఇంకా లాభం లేదురా. అన్న అన్న దానికోసం ఇంకా ఆలోచించరద్దు. ఈ ప్రేమ వద్దు, ఏ పోరి వద్దు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, అరే నీ మీదొట్టు. ఎందుకురా బాధపడతావు? ఆ పిల్లతో రాసలేదు కానీ ప్రేమతో కాదుగా. ఓ సీనన్నా, నువ్వు వీడున్నావా? నీకోసం ఊరంతా ఎత్తుకెత్తున్నా. ఎందుకురా? మీ ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందన్నా, మీ అమ్మతోనే మాట్లాడుతుంది. అమ్మాయా? ఎవర్రా? ఏమోనా, నాకేం తెలుసు. చూసినా వచ్చినా చెప్పినా. రేయ్ ఇప్పుడు వస్తాను, ఉండండి రా. రే రేయ్ ఎక్కరా? ఆడేదో బాధపడతాడని మనమత్తే అమ్మాయి అనగానే గట్టు గాలిగాడు